హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కన్వితాస్ కిచెన్. ఈరోజు వీడియో శ్రీశైలం బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి లేచి ఫ్రెష్ అయిపోయి ఈ విధంగా పూజ చేసుకుని మధ్యలో తినడానికి కొంచెం స్నాక్స్ అవన్నీ కార్లో పెట్టేసుకుని 4:30కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇదంతా కూడా శ్రీశైలం వెళ్ళే ఘాట్ రోడ్ అండి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల ఘాట్ రోడ్ వ్యూ అయితే చాలా బాగుంది. మేము శ్రీశైలం డ్యామ్కి రీచ్ అయ్యేటప్పటికి 8:30 అయిందండి. డ్యామ్ వ్యూ అయితే చాలా బాగుంది. డ్యామ్ వ్యూ చూస్తూ కొన్ని పిక్స్ తీసుకుని చాలా బాగా ఎంజాయ్ చేసాము. డ్యామ్ చూడడం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మెయిన్ టెంపుల్కి మల్లికార్జున టెంపుల్ అలాగే భ్రవరాంబిక టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. మనం మల్లికార్జున టెంపుల్ భ్రవరాంబిక టెంపుల్కి వెళ్ళే దారిలోనే మనకి సాక్షి గణపతి టెంపుల్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. ఫోన్స్ అయితే అలౌ చేయరు. ఇదైతే శ్రీశైలం ఎంట్రన్స్ అండి. ఇక్కడికి వెళ్ళేటప్పటికి మాకు టైము 10:45 అయ్యింది. ఆ తర్వాత కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసాము. మా దర్శనం టైం అయితే 12:30కి. ఆ తర్వాత దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. దర్శనం అయితే బాగా జరిగింది. దర్శనం అయిపోయిన తర్వాత పాతాళ గంగకి వెళ్ళాము. పాతాళ గంగ కిందకి వెళ్ళడానికి రోప్ వే ఇది. ఇంకో సైడు మెట్లు కూడా ఉంటాయి. మేము కిందకి వెళ్ళేటప్పుడు మెట్ల మార్గం నుండి వెళ్ళాము. పైకి ఎక్కేటప్పుడు మెట్ల మార్గం నుంచి రాకుండా రోప్ వేలో వచ్చాము. రోప్ వేలో వచ్చేటప్పుడు వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఈ పాతాళ గంగలో దీపం వదిలి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటే మంచిదంటండి. ఇక్కడ నేను అదే చేస్తున్నాను. దీపం వదిలి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నాను. పాతాళ గంగ చూసిన తర్వాత పాలధార పంచదారకి అయితే వెళ్ళామండి. ఇక్కడ కొండల మీద నుండి వాటర్ అయితే ఫ్లో అవుతున్నాయి. ఈ వాటర్ తాగాము. చాలా తీయగా ఉన్నాయి. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుందండి. ఇక్కడ నుంచి శిఖరం చూడడానికి వెళ్ళాము. ఈ శిఖరం దగ్గర అయితే మంకీస్ చాలా ఉన్నాయండి. ఈ కొండపైకి ఎక్కి బైనాక్యులర్ నుండి చూస్తే మనకి మల్లికార్జున టెంపుల్, భ్రవరాంబిక టెంపుల్ గోపురాలు అయితే మనకి క్లియర్గా కనపడతాయండి. ఈ శిఖరం చూడడం అయిపోయిన తర్వాత రిటర్న్ అయ్యాము. రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా డ్యామ్ వ్యూని మరొకసారి చూసాము. టైం అయితే 6:30 అవుతుంది. 6:30కి డ్యామ్ వ్యూ అయితే ఇలా ఉంది.
రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా డ్యామ్ దగ్గర కొన్ని పిక్స్ వీడియోస్ తీసుకున్నాము. బాగా చీకటి పడిన తర్వాత డ్యామ్ వ్యూ అయితే ఫ్లాగ్ కలర్స్ లైటింగ్స్తో చూడడానికి చాలా బాగుంది. టైం అయితే 7:30 అవుతుంది. అయితే మా శ్రీశైలం ట్రిప్ని ఎంజాయ్ చేసాము. ఫారెస్ట్ ఏరియా దాటిన తర్వాత డిన్నర్ చేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేటప్పటికి 12:30 అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.